ఎలాంటిదైనా మనస్ఫూర్తిగా ఆ స్వామిని ఆరాధిస్తే చాలు ఊహించని మలుపులు చూస్తారు. జీవితంలో ఎలాంటి సంకట పరిస్థితులైనా అవలీలగా దాటేస్తారు. విశాఖలోని శంకరమఠం రోడ్లో ఉన్న శ్రీ విజయ గణపతి స్వామి ఆలయానికి వెళ్లి స్వామి వైభవాన్ని తనివి తీరా చూడాల్సిందే. కార్తీక మాసం సంకటహర చతుర్థి వేళ భక్తులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకించి తరించారు. భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. విశాఖలోని శంకరమఠం రోడ్లో వెలిసిన శ్రీ విజయ వినాయక గణపతి ప్రాశస్యం దినదిన ప్రవర్ధనంగా మారుతోంది. ముఖ్యంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల తర్వాత ముఖ్యంగా సంకటహర చతుర్థి రోజు ఇక్కడ స్వామివారి వైభవాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవని చెప్పాలి. ఇక్కడ ద్రవిడ ఆంధ్ర సాంప్రదాయాలు మేళవింపుతో ఇక్కడ స్వామివారికి జరిగే అర్చనలు ప్రదోషకాలంలో ఎంతో వైభవంగా జరుగుతాయి. ప్రస్తుతం మనం ఇక్కడ జరుగుతున్న పూజాధికాల కార్యక్రమాల్లో ఉన్నాము. ఇక్కడ స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు అటు ఏదైతే పళ్ళరసాలు ఉన్నాయో వాటన్నిటితో కూడా స్వామివారిని అభిషేకించి ఎంతోమంది తరిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. చాలా కాలంగా ఇక్కడ భక్తులు సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ స్వామివారిని కొలుస్తూ తమ కుటుంబ వృద్ధి అలాగే సిరి సంపదలతో తొలుతున్న వారు ఎంతోమంది మనకి ఇక్కడ కనిపిస్తారు. ప్రస్తుతం ఇక్కడ ఆలయ పర్యవేక్షణలో ఒక కార్యకర్తగా ఉన్న వెంకటేష్ గారు ప్రస్తుతం అంటున్నారు. సార్ మీరు చెప్పండి, ఈరోజు స్వామివారి వైభవాన్ని మీరు ఏం చెప్పగలరు? కార్తీక మాసం వేళ ఈ సంకటహర చతుర్థి రోజు మీకు ఎలా అనిపిస్తుంది? శ్రీ 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 విజయ గణపతి దేవస్థానం మధురానగర్ విశాఖ జిల్లాలో ధర్మకర్త రఘుపతి రాజు గారు స్థాపించిన ఈ గుడి భక్తుల కొంగు బంగారంగా కోరికలు తీర్చే విజయ గణపతిగా విశాఖ నందు ప్రసిద్ధి చెంది ఉన్నారు. స్వామివారు విగ్రహం ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ స్వామివారి ఆస్థానంలో రావి చెట్టు యందు స్వయంభూగా స్వామివారు ఇక్కడ కనబడతారు. ఈ గుడి యొక్క విశేషం. అలాగే ఇక్కడ భక్తులకు ఏ కోరికలు కోరుకున్నా చాలా చక్కగా స్వామివారు వారి కోరికలన్నీ తీరుస్తూ విశేషంగా భక్తులకు కోరికలు తీరుస్తూ ఉంటారు. అలాగే ఈరోజు మంగళవారం సంకటహర చతుర్థి సందర్భంగా ఈరోజు హోమం మరియు స్వామివారి అభిషేకాలు జరిగాయి. పంతులు గారు త్యాగరాజన్ గారి ఆధ్వర్యంలో విశేషంగా స్వామివారి పూజా కార్యక్రమం సంకటహర చతుర్థి సందర్భంగా విశేషమైన అలంకరణలో స్వామివారు అందరికీ దర్శనమిస్తారు. ఇక్కడ మధురానగర్ వాస్తవ్యులు మరియు దూర ప్రాంతాల నుంచి మధురవాడ, అక్కయ్యపాలెం, నరసింహనగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు విరివిగా వచ్చి ఈ సంకటహర చతుర్థి సమయంలో స్వామివారిని దర్శించుకొని వారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు. అలాగే ధర్మకర్త రఘుపతి రాజు గారి ఆధ్వర్యంలో ప్రతీ నెల సంకటహర చతుర్థి పూజా కార్యక్రమం విశేషంగా జరుగును. కావున ఎవరైనా భక్తులు ఎవరైనా వీసా రాకపోయినా వారి కార్యక్రమాలు ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నా ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి పూజ చేసిన అనంతరం వారి కోరికలు సిద్ధించే విజయ గణపతిగా స్వామివారు అందరికీ విజయాన్ని కలగజేస్తున్నారు. స్వామి మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా మీరు స్వామివారిని ఆరాధిస్తున్నారు? మీకు ఏమనిపిస్తుంది? నాకు గత 30 సంవత్సరాల నుంచి స్వామి దగ్గరకు వస్తున్నాను. ఈ స్వామి అంటే చుట్టుపక్కలే కాదు చాలామందికి చాలా విధాలుగా స్వామిని దర్శనం చేసుకుంటే చాలు. ఈ స్కూల్లో పాస్ అవ్వాలన్నా, ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు కానీ, వేసాలకు కానీ, వాళ్ళ ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ, ఏ విషయంలో అయినా సరే స్వామిని దర్శనం చేసుకొని మనం వెళ్ళేటప్పటికి ఆ కోరికలు నెరవేరుతాయి. అది స్వామిలో ఉన్న విజయ గణపతి అంటే విజయాలు ముందు విజయం చేకూరుస్తాడు ఆయన. ఆ స్వామిలో ఉన్న ఆ లీలలు, ఆ స్వామిలో ఉన్న భక్తిభావాలు ఇంకా ఒకటి చెప్పలేవు. అంత విజయాలు స్వామి. ఆయన పేరే విజయ గణపతి అన్నమాట. ఇది విజయాలే ఆయన. ఇది అంత ఇదిగా ఉంటుంది. ఇక్కడ మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి, విజయ గణపతి తాలూకా నిదర్శనం ఏంటి? మీకు ఏమనిపిస్తుంది? నిదర్శనం అంటే చాలా గొప్ప గుడి అండి ఇది.
ఆ వినాయకుడు ఇక్కడ ఉండడం ఈ ఏరియా మనుషులందరికీ కూడా చాలా గర్వకారణం అండి ఇక్కడ వెళ్ళడం. అండ్ తర్వాత ఏంటంటే ఇక్కడ మా చిన్ని బాబు రోజు ఈ వినాయకుడి దర్శనం చేసుకోకుండా ఉండలేడండి. రోజు ఈ వినాయకుడి దర్శనం చేస్తేనే వాడు ఏదైనా మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల కూడా వినాయకుడి దర్శనం చేసుకోవాలి. ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఈ బాబుకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విజయ గణపతి టెంపుల్ని అందరూ దర్శించుకొని అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, మీరు ఇక్కడ ఇంకా భక్తులు చాలామంది ఉన్నారు, స్వామివారి ఆరాధనలో తరిస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో కుటుంబాలు ఇక్కడ స్వామివారి ఆరాధన చేయకుండా ఏ గుమ్మం దాటరు. ఎక్కడ ఏ మంచి పనికి వెళ్ళినా సరే తొలుత స్వామి దర్శనాన్ని చేసుకునే బయటకు వెళ్ళే పరిస్థితి ఇక్కడ ఉంది. భవిష్యత్తులో ఇది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారినా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC టీవీ, విశాఖపట్నం.